ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. పేద కుటుంబం నుంచి వచ్చిన అతనికి ఒక పెద్ద కల ఉండేది. జీవితంలో ఏదో చెయ్యాలి, గౌరవం సంపాదించాలని చెప్పి. అతను చిన్న ఉద్యోగం నుంచి మొదలుపెట్టారు ఆయన యొక్క కెరియర్. అయితే అలుపెరగని కృషితో నిజాయితీగా పనిచేసేవాడు. కానీ అతని చుట్టూ ఉన్న వారికి ఎప్పుడు కూడా అతను చేసిన కృషి కనిపించలేదు. అయితే ఎవరు కూడా ఇప్పటి వరకు ఆయనకు ప్రశంసించలేదు కూడా. చివరికి ఆయన బాస్ కూడా ఎప్పుడు కూడా ఆయనలో తప్పు చూపించేవాడు. స్నేహితులు కూడా చెప్పేవారు, ఇంత కష్టపడుతున్నావేంటి, నీకు ఏమొస్తుందని చెప్పి ఎగతాళి చేసేవారు. ఆయనకు అన్ని చూసిన తర్వాత చాలా బాధ కలిగి అతను ఒక రోజు ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెబుతారు, నాన్నగారు, నేను ఇంత కష్టపడ్డా కూడా నా కష్టాన్ని ఎవరు కూడా గుర్తించడం లేదు అని చెప్పి చెబుతారు. అప్పుడు ఆయన తండ్రి గారు నవ్వుతూ ఈ విధంగా చెబుతారు, బాబు, పూల వాసన కప్పు కవర్లో ఉంచినంత మాత్రాన ఎవరికీ తెలియదు. ఎందుకంటే దానికి గాలి తగిలినప్పుడు మాత్రమే అందరూ అనుభవిస్తారని చెప్తారు. అయితే నువ్వు నీ విలువ ఏదైతే ఉందో అది తెలిసి నడిస్తే ప్రపంచం ఒకరోజు నీకు గౌరవిస్తుందని చెప్తారు. ఆ మాటలు విన్న రాముగారికి ఆయన మనసులో నిలిచిపోయాయని చెప్పొచ్చు. అయితే అతను ఎవరి దృష్టి కోసం కాకుండా తన గౌరవం కోసం పని చేయడం స్టార్ట్ చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే కంపెనీ ఆయనకు మేనేజర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆయనను చూసి నవ్వారో అతన్ని చూసి గౌరవించడం స్టార్ట్ చేశారు. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, మన విలువ ఎవరు కూడా గుర్తించకపోయినా సరే మనము మన విలువను ఎప్పుడు కూడా తగ్గించుకోకూడదని గుర్తించుకోవాలి. ఎందుకంటే గౌరవం ఇతరులు ఇచ్చేది కాదు, మన కృషి సంపాదించేదని మనము తెలుసుకోవాలి. చివరగా నేను చెప్పేది ఏంటంటే, మన విలువ ఎవరు కూడా గుర్తించకపోతే వారి దారిలో నడవకండి. ఎందుకంటే మీ దారిలో మీరు నడిచినప్పుడు మాత్రమే ఏదో ఒక రోజు వారే మీ దారిలో నడవడం స్టార్ట్ చేస్తారు. సో ఇలాంటి మోటివేషనల్స్ స్టోరీస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే, మీ ముందుకు నేను రావాలంటే ఫాలో లంటూ తెలుగు బిజినెస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.